ప్రభునందు అత్యంత ప్రియులంటుంటి మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 ప్రకారము కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటి ఈ భాగము నుండి మనము కొన్ని విషయాలను మనం తలంచుతూ ఉన్నాం. గత దినాలలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినట్లుగా కొరింథీ సంఘము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మనం చదివినటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయం అటువంటి విషయాలను గురించి మనము చూస్తూ వచ్చినాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క గృహము గమనించండి. గత దినాలలో దేవుని మందిరము గురించి తలస్తూ వచ్చినాం, దేవుని ఆలయాన్ని గురించి మనము విన్నాము, దేవుని వ్యవసాయమును గురించి విన్నాము. ఈరోజు దేవుని యొక్క గృహం. ఇందులో మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాం. దేవుని దాసులారా, దేవుని సేవకు పిలువబడినటువంటి వారులారా, మనము ఎవరు అంటే దేవుని జత పనివారం. దేవుని యొక్క చేతి కింద ఆయన యొక్క వనములో పనిచేయడానికి. రెండవది దేవుని గృహము అంట. దేవుని సంఘానికి మరొక పేరు కూడా ఏంటంటే దేవుని యొక్క గృహము. దేవుని సంఘానికి దేవుని మందిరము అని ఉంది. మందిరము కూడా ఇప్పుడు ఆయన ఒక పెద్ద బిల్డింగు ఆయనదే. అయితే దాంట్లో ఆయనే ఇంజనీరు, ప్లానరు ఆయనే, ఇంజనీరు ఆయనే, అన్నీ ఆయనే. దానిలో మనము పనిచేసేటువంటి వారం, ఆయన దాసులము. ఆయన ఏ విధంగా మనకు పని చేయాలా, ఈ బిల్డింగ్ ఏ విధంగా కట్టాలి అని ఆయన చెప్తున్నాడో ఆ విధంగా మనం ఆ పని చేయాలి. ఏ మెటీరియల్ వాడమంటే ఆ మెటీరియల్, ఏ విధంగా కట్టాలి అని అంటే ఆ విధంగా కట్టాలి. కానీ నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా కట్టకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను. నోహవు గారి కాలంలో ఓడ కట్టాలి. ప్రభు చెప్పినాడు, చితిసారపు నాణుతో నీ ఓడ కట్టాలి అన్నాడు. దానికి ఇన్ని అర్రలు, ఇన్ని అంతస్తులు, ఇన్ని ఉండాలన్నాడు. అందుకనే యావత్తును నోవాహు ఆ విధంగా అట్లు చేసెను. దేవుడు ఏమి చెప్పినాడో ఆ ప్రకారంగా చేసినాడు. ఈరోజు దేవుని జత పని వారముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆత్మనిచ్చినాడు. ఒక సంఘాన్ని, దేవుని బిడ్డలను ఏ విధంగా మనము కట్టాలనో ఒక గృహముగా, దేవుడు నివసించే విధముగా, ఆయనకి ఇష్టమైన గృహముగా మనం కట్టవలసిన వారంగా ఉండదు. అందుకని దేవుని జత పని వారము. దేవుడు ఏ విధంగా కట్టాలో అంటే అర్థమైంది, ఏ విధంగా ఒక ఆత్మను మనం సిద్ధం చేయాలో ప్రభు కొరకు రాళ్ళవలే, సజీవమైన రాళ్ళవలే, అది మన బాధ్యత అయి ఉంటుంది. దేవుడు మన చేతుల్లో పెట్టినాడు, ఆయన ఉన్నాడు, ఆత్మనిచ్చినాడు. ఆ విధంగా మనం ఆ పనిని చేయవలసిన వారంగా ఉంటున్నాం. దానిలో మనిష్టానుసారంగా కట్టవద్దు. ఈరోజు సంఘాలలో పని చేసేటువంటి వారు, ఒకవేళ సంఘాలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఎవరమైనా మనిష్టానుసారంగా మనకు తోచిన విధంగా మనము సంఘాలను నడిపించుకుంటూ, ఆత్మలను నడిపిస్తూ, కట్టుకుంటూ, రకరకాల విధాలు దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం వాళ్ళను కడుతున్నామా ఆత్మీయంగా, లేక మనకు నచ్చినట్లు వాళ్ళను సిద్ధం చేసుకుంటున్నామా మన స్వార్థం కొరకు? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. 9వ వచనం మళ్ళీ అవుతున్నాను. మేము దేవుని జత పనివారము. దేవుని దాసులు ఎవరనంటే దేవుని యొక్క జత పనివారు. 2వ వచనాన్ని కూడా మీకు, 2వ భాగాన్ని కూడా మీకు ఆధారంగా చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. దేవుని దాసులు ఎవరో ఎరిగితే మంచిగా ఉంటుంది. ఎరగకుండా మీ దాసుల్లాగా, మీ సేవకుల్లాగా, లేక మీ జీతగాళ్ళలాగా వాళ్ళని వాడుకునే వాళ్ళుగా ఉన్నారు ఈ రోజుల్లో. ఇది కరెక్ట్ అయింది కాదు, ఇది కరెక్ట్ అయింది. అందుకనే కాగా మేము ఆయన తోటి పనివారం అంట. ఇక్కడ ఏమంటారు? జత పనివారం. మేము ఆయన దేవుని జత పనివారం. ఇంకోటి ఏంది? కాగా మేము ఆయన తోటి పనివారు. ఎవరితోటి? దేవుని యొక్క
తోటి పనివారమై ఉంటున్నామని ఇంత భాగము రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క మనము పనివారం. ఆయన యొక్క పని దేవుడు ఏదైతే వదిలి వెళ్ళినాడో, ఏ విధంగా సంఘాన్ని అంటే దేవుని యొక్క గృహాన్ని మనము ఆయన కొరకు కట్టాలో ఆ పనిని దేవుని ఆత్మనిచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు మనకు. ఆ ఆత్మ ద్వారా మనము ఆత్మను కలిగి ఆత్మలను దేవుని ఆలయముగా మనము కట్టవలసిన వారంగా ఉంటున్నాము. ఇది మన యొక్క పని, మన బాధ్యత. అందుకనే దేవుని గృహమునై ఉన్నారు, దేవుని గృహమునై ఉన్నారు. ఈ గృహాన్ని గురించి ఒక మాట చదవాలని నేను చదువుతున్నాను, గమనించండి. ఎవరు అంటే దేవుని యొక్క గృహం, దేవుని యొక్క గృహం. కాబట్టి దేవుని యొక్క గృహము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధానంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క గృహము దేవుని యొక్క పరిశుద్ధముగా ఉండాలి. ఆయనను మనం పరిశుద్ధంగా, దేవుని బిడ్డలను మనము సిద్ధపరచవలసిన వారంగా ఉంటున్నాం, సిద్ధపరచవలసిన వారం. అందుకని దేవుని ఆత్మలను, ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ దేవుని గృహము అంటే దేవుడు నివసించేటువంటి నివాసం, దేవుని యొక్క నివాసం అండి. దేవుని యొక్క నివాసం మామూలు విషయం కాదు. దేవుడు నివసించాలంటే ఒక మహానీయులు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు నివసించడానికి ఎన్ని విధాలు కట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం. అందుకని దేవుని నివసించేటువంటి దేవుని నివాసము అంటే దేవుని యొక్క గృహము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉన్నాం. అందుకనే మనకు పాట ఉంది, మనమే ప్రభువుని పరలోక గృహము అంటాం. మనం ఎవరము? వ్యక్తిగతంగా మన దేహము, మన హృదయము దేవునికి ఒక గృహము, దేవుడు నివసించడానికి ఒక గృహం. ఇది మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని ఆ విధంగా మనము సిద్ధపరచవలసిన వారంగా ఉంటున్నాం. గమనించవలసిన విషయం ఏంటంటే చాలా విషయాలు ఈ భాగాలు ఉన్నాయి, కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారు నై ఉన్నారు. ఎవరిల్లు అంట? దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. కాబట్టి మీరిక మీదట అంట, ఇక మీదట ఎవరు చెప్తున్నారు? ఎఫెసీ సంఘస్థులను గురించి పౌలు చెప్తున్నాడు. ప్రత్యేకంగా కనబడుతుంది దేవుని జతపని వారు అంటే ఎవరు అని. ఎందుకనే కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారంట. గమనించినారా? ఎఫెసీ సంఘస్థులను ఉద్దేశించి పౌలు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, దేవుని దాసులుగా మనం ఎవరమో ఎరగాల, మన పని ఏందో ఎరగాల. దేవుని విశ్వాసులు సంఘము ఏంటో వాళ్ళకు కూడా మనము దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు అంట కట్టబడి ఉన్నారు. ఎవరండి కట్టేది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. దేవుడు ఎవరినైతే వారికి పనివారినిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘం యొక్క మందిరము అంటే ఆత్మలను ఏ విధంగా కట్టాలా, ఏ విధంగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నామో ఆ దైవజనుడు చూపించినాడు. అలాంటి యొక్క సంఘ విధానంలో మనం కట్టబడుతున్నటువంటి సంఘంగా ఉంటున్నాం. అట్లనే దేవుని దాసుల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనము దేవుని కొరకు, దేవుని నివసించేటువంటి యొక్క గృహముగాను మనము కట్టవలసినటువంటి పని మనకున్నదని మనం అందుకనే ఈ పని మనం ఎరగవలసిన వారంగా ఉంటుంది. దేవుని ఇంటి వారినైనారు. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి, క్రీస్తు యేసే ముఖ్యము. కాబట్టి దేవుని యొక్క మందిరములో లేక దేవుని ఆలయములో ముఖ్యత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎవరు అనంటే ఆయనే. సంఘములో లేక దేవుని మందిరంలో నీకో నాకో ప్రాముఖ్యత కాదు. ఈ రోజుల్లో అందరూ ప్రాముఖ్యతలు, ఆధిక్యతలు కోరుకున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుని కుమారుడికి యేసు ప్రభు వారికి లేక క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే ముఖ్యము. క్రీస్తు ప్రభు వారు ఎవరు చూపిస్తారంటే వాక్యాన్ని చూపిస్తా ఉంది. వాక్యము అంటే ఆ వాక్యానుసారముగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ముఖ్యమైనటువంటి రాయి అనమాట. ఆ వాక్యమే మనకు ఆధారం, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అనేటువంటి విషయం. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద
అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి కట్టేది ఎవరు అని అంటే దేవుని కొరకు ఆత్మీయమైనటువంటి యొక్క ఆలయముగా దేవుడు నివసించే గృహంగా కట్టబడినటువంటి పని ఏంటంటే కట్టేవారు ఎవరంటే ప్రవక్తలు, రెండవది అపోస్తులు, రెండవది ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడి ఉన్నారు. గమనించండి, కట్టబడుతున్నామా? కాబట్టి అపోస్తుల యొక్క విధానములో అపోస్తులు చెప్పినట్లుగా ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘముగా కట్టబడుతున్నామా, లేక మనుష్యానుసారంగా మనం కట్టుకుంటున్నామా? ఏ విధంగా కట్టుకుంటున్నాం? దేవుడు నివసించేటువంటి ఇల్లుగా నీ దేహము, నా దేహము, నీ సంఘము, నా సంఘము, మన సంఘములు ఉన్నాయా? 21వ వచనం, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. 22, ఆయనలో మీరు కూడా మీరు కూడా పౌలు సపరేట్ కనబడతా ఉన్నాడు. పౌలు సపరేట్ కనబడతా ఉంది. సంఘము, దేవుని మందిరము సపరేట్ కనబడతా ఉంది. కాబట్టి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇంకా కట్టబడలే. దినదినము ఈ లోకములో ఉన్నంత వరకు మన ఆత్మీయ జీవితంలో మనం కట్టబడుతూనే ఉండాలి. ఇంకా అయిపోయింది నేను కట్టబడ్డాను కాదు, రోజుకు ఏం చేయాలి? పని జరుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనం ఈ లోకం విడిచిపెట్టేస్తాం. మనం కంప్లీట్ కాలేదు కాబట్టి, కట్టబడేది ఇంకా పూర్తి కాలేదు కట్టడం కాబట్టి ఇంకా ఉంటున్నాం. ఎందుకంటే సరి చేసుకోవడానికి, ఇంకా కట్టబడడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలయముగా కట్టబడడానికి కొరకు ఇంకా ఎక్కడ మనం కొరతలు ఉన్నాయో, ఇంకా ఏ విషయంలో మనం సరి చేసుకోవాలో, ఎక్కడ మనము చక్కగా అమర్చబడలేదు, ఇంకా ఏడా అమర్చబడలేదు. కొన్నిసార్లు మనం అమర్చబడడం ఇష్టం ఉండదు, మింగుడు పోలేం. ఈరోజు నాకు తెలిసి దైవజనుడి యొక్క క్రమానికి అమర్చబడడానికి చాలా మంది కష్టం పడలేరు. ఎందుకంటే ఆ విధేయతలోకి, ఆ విధానంలోనికి రాలేకనే ఎవరు పడితే వాడు తోచినట్టు చేసుకుంటూ పోతారు. బాధకరమైన విషయాలండి. చెప్తా ఉంటాం, భక్సింగ్ గారి యొక్క సహవాసం అని చెప్తున్నాము. అమర్చబడడానికి, ఆ విధేయతలోనికి రాగలమా? మనం వస్తున్నామా? మనము లోబర్చుకుంటున్నాము, మన హ్యాండ్ ఓవర్లో ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాము, మనకి ఇష్టానుసారంగా అమర్చుకుంటున్నాము. కానీ దేవుని ఇష్టానుసారంగా రాయిగా అమర్చబడుతున్నామా? దేవుని ఆత్మ ద్వారా అమర్చబడుతూ ఉన్నామా, లేక మన ఇష్టానుసారంగా? అందుకనే దేవుని యొక్క నివాసం, దేవుని బిడ్డలుగా వ్యక్తిగతంగా మనము దేవునికి ఆలయము, దేవుని యొక్క ఆలయం లేక దేవుని యొక్క గృహము, దేవుని నివసించే నివాస స్థలముగా నీవు నేను కట్టబడాలి. అంతేకాదు, మనం పనిచేసేటువంటి యొక్క సంఘం కావచ్చు, ఆ విధంగా మనం కట్టబడవలసిన వారంగా ఉంటున్నాం. కొలసీ పత్రికలో కూడా ఒక మాట నేను చూసి మనం ముగింపులోనికి వస్తాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం, కొలసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా అపోస్తలుడు పౌలు కొలసీ సంఘానికి చెప్తున్నట్టు మాట. 2వ అధ్యాయము 7వ వచనం, 2:7, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారి ఇంటి వలె కట్టబడుచు ఇంటి వలె దేవుని బిడ్డలుగా దేవుడు నివసించే విధంగా మనం కట్టబడాలి. ఎవరండి కట్టేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడతాడు. ఎవరి ద్వారా అంటే దేవుని దాసుల ద్వారా. ఎవరైతే ఆత్మీయులంటే దైవ సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు వేసినారో ఆ పునాది మీద ఆయన పని వాళ్ళు ఉన్నారు, కట్టేటువంటి పనివారుగా, దేవునికి ఇష్టమైనటువంటి గృహముగా, దేవునికి నచ్చినటువంటి విధముగా దేవుని ఆత్మ తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన విధంగా మీరు కట్టబడాలి. అందుకనే గమనించి పాత నిబంధన కాలంలో కూడా అంతే, దేవుని మందిరం చెప్పినాడు, కట్టబోయేటువంటి మందిరం మనుషునిగా దేవునికి అన్నాడు. దేవుడు ఏ నమూనానైతే దావీదు గారు చూపించినాడో ఆ నమూనా ప్రకారం సొలొమోను చేయాల. అదే ప్రకారంగా దేవుడు ఈ కొత్త నిబంధన ప్రకారం ఏ విధంగా సంఘము దేవుని గృహముగా కట్టబడాలో పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. ఆయనకు పనిచేయడానికి కింద పనిచేయడానికి ఆయన దాసులు ఇచ్చినాడు. వారు దేవుని ఆత్మ ద్వారా కట్టేటువంటి విధానములో సంఘముగా మనం కట్టబడినప్పుడు దేవుని ఆలయముగా ఉంటాడు. ఆ ఆలయం మీద దేవుని యొక్క మహిమ దిగుతుంది. ప్రభు వస్తాడు, నేను వారిలో నివసిస్తాను, వారు నా ప్రజలై ఉంటారు అంటారు. నాకు ప్రజలై ఉంటారు. గమనించండి,
రెండో కొరింథీ పత్రికలో ఆ మాట మనకు రాయబడి ఉంటుంది. 2 కొరింథీ పత్రిక లో ఈ మాట ఉంటుంది. 6వ అధ్యాయంలో 16 నుంచి, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందికండి, మనం దేవుని జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. భాగం చదవండి. దేవుడు మనలో నివసించేటువంటి విధంగా, మనలోనూ మన సంఘములోనూ ఉండే విధంగా మనము ఆత్మీయంగా కట్టబడాలి. అప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు, దేవుడు మనలో ఉంటాడు. అందుకనే దేవుని నివాసం మనుషులతో ఉందంటాడు. కాబట్టి మనమే ఆయన యొక్క ఆలయము, మనమే ఆయన యొక్క గృహము, మనమే ఆయన యొక్క మందిరము, మనమే ఆయన యొక్క వ్యవసాయం. ఈ భాగాన్ని గురించి మనం అవగాహన కలిగి మనము దేవుడు మన హృదయములలో మన సంఘములో నివసించే విధంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని, ఇప్పటి వరకు ఆ విధంగా లేకపోతే, ఇప్పుడు సంఘాల్లో మనం చూస్తా ఉన్నాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడా, లేకపోతే కార్య ఆరంభం కంటే కార్య అంతం చివరిలో ఉన్నాము. మన అంతం ఎప్పుడో తెలియదు. కాబట్టి మనము ఈ ఆత్మీయ అవగాహన కలిగి దేవుడు మనలో మన సంఘములో నివసించే విధంగా, దేవునికి మహిమ వచ్చే విధంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, భాగాన్ని దీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనందరికి తోడైయును గాక. ఆమేన్. ప్రభునందు మా ప్రియులందరికీ మా యొక్క వందనాలు. ప్రైజ్ లార్డ్.